నిన్న టీడీపీ రెండో జాబితా విడుదలతో సీనియర్లు ఆందోళనలో ఉన్నారు. రెండో లిస్టులో కూడా సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టేశారు. దీంతో పలు నియోజకవర్గాల్లో తెలుగు తమిళ్లు ఆందోళనకు దిగుతున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నా ఆ నేతలైతే ససేమిరా అంటున్నారు. మరి నెక్స్ట్ ప్రకటించబోయే 16 నియోజకవర్గాలుగాను సీనియర్లను ప్రకటిస్తారా? ఆ లిస్టు ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఇప్పటికే నిన్న లిస్టు చూసాం, సీనియర్లను పక్కన పెట్టేశారు. మరి నెక్స్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు ఉంటాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల అసంతృప్తి స్వరం కూడా వినిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, తెలుగుదేశంలో ఎటువంటి చర్చ జరుగుతోంది, దీన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు అధిగమిస్తారు, ఎటువంటి బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి? కృపా టీడీపీ రెండవ జాబితాలో నిరసన జ్వాలలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతల్ని పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 1983 పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న కొంతమంది నేతలను కూడా ఈసారి పక్కన పెట్టారు. ఎందుకంటే పార్టీ చెప్తుంది ఏంటంటే వారి పెర్ఫార్మెన్స్ బాగాలేదు, రిపోర్ట్స్ సరిగా లేవంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే సీనియర్ నేత కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన 1980 నుంచి కూడా సీనియర్ నేతగా ఉన్నారు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. ఆయన కూడా ప్రస్తుతానికి రిపోర్ట్స్ సరిగా లేవనే కారణంతో పక్కన పెట్టారు. అదే దేవినేని ఉమాకైతే మొత్తానికి ఆయన్ని కూడా ఇప్పుడు వరకు ఆయన కూడా ఏమీ తేలని పరిస్థితి ఉంది. ఒక పక్క మైలవరం కావచ్చు, పెనంలూరు రెండు కృష్ణా జిల్లాలో ఖాళీగా పెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ రెండింటిలో ఏదో ఒక స్థానం దేవినేని ఉమాకిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే సోమిరెడ్డి, ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి కూడా ఆయన కూడా రేసులో ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా ఆయనది తేల్చలేదు. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న సమాచారం ఆయన కుటుంబ సభ్యుల పేర్లు పరిశీలిస్తున్నట్టు కొంత సమాచారం వస్తుంది. అదేవిధంగా విశాఖలో పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు, సీనియర్ నేత ఉన్నారు. అది జనసేనకు వెళ్తుంది, కానీ ఆయనకు ప్రత్యామ్నాయం ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఆయనకి ప్రత్యామ్నాయం అయితే కనిపించిన పరిస్థితుంది. గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పుడు వరకు కూడా చీపురుపల్లి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ ఆయన వెళ్ళని అంటున్నారు, భీమిలి కావాలంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా ప్రస్తుతం అలిగి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా గౌతు శిరీష ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా టీడీపీతోనే ఉంది, వారికి కూడా రాలేదు. పిఠాపురం నుంచి వర్మ, పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడ పోటీ చేస్తున్నారు. వర్మ కార్యాలయం దగ్గర నిన్న జరిగిన గందరగోళాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డికి కుటుంబానికి ఎలా టికెట్ ఇస్తారంటూ వడ్డేర సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు నిన్న చంద్రబాబు ఇంటి దగ్గర హడావిడిని కూడా మనం చూసాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. పెనమలూరులో బోడే ప్రసాద్ అనుచరులు కూడా నిన్న అయితే ఆందోళన చేశారు. బోడే ప్రసాద్ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పెనమలూరులో ఓకే, కానీ వేరే ఎవరు పోటీ చేసినా తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని ఆయన బెదిరించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా టీడీపీలో మొదటి జాబితాలో ఎటువంటి అసంతృప్తి కనిపించినప్పటికీ రెండో జాబితాలో మాత్రం తీవ్ర స్థాయిలో ప్రతిఘటన అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా టికెట్ దక్కించుకోవాలని సీనియర్ నేతలు అయితే ప్రయత్నాలు అయితే ఇంకా ముమ్మరం చేస్తున్నారు. మరి కాసేపట్లో కళా వెంకట్రావు చంద్రబాబును కలబోతున్నారు. అదేవిధంగా ఆదోని నుంచి మీనాక్షి నాయుడు కూడా చంద్రబాబు కలవడానికి విజయవాడ బయలుదేరి వచ్చారు. రవిచంద్, చాలా మంది సీనియర్ నేతల్ని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడానికి చూస్తుంది టీడీపీ అధిష్టానం. అయితే దీనికి సుముఖంగా లేరు ఆ సీనియర్ నేతలనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే ఈ రోజు ఏదైతే చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఆ సమావేశంలోనే కొంతమంది ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడా వస్తుందంటారు. అంటే వీరిలో ప్రధానంగా గంటాని గతంలోనే విజయనగరం పార్లమెంటు స్థానానికి పోటీ చేయమని చంద్రబాబు అడిగారు, కళా వెంకట్రావును కూడా అడిగారు. వారు ఇరువురు కూడా ఎంపీగా పోటీ చేయడానికి నిరాకరించారు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ పార్థసారథిని కూడా అడిగినప్పటికీ ఆయన నిరాకరించినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాన్ని, పెనుగొండ స్థానాన్ని వేరే మహిళా నేత కేటాయించారు. ఆయనకు మాత్రం ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. ఆయన హిందూపురం స్థానానికి ఆయన్ని పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరికొంత కాలువ శ్రీనివాస్ మాత్రం ససేమిరా పోటీ చేయడానికి నిరాకరించారు. ఆయన అసెంబ్లీ స్థానాన్ని రాయదుర్గాన్ని ఆయన కేటాయించారు. ఈ విధంగా కొంతమంది నేతల పేర్లు అయితే కొన్ని చూసినప్పటికీ కూడా ఇవి కొంత స్వల్పమని చెప్పుకోవచ్చు.
టీడీపీ ఎంపీల లిస్ట్ అయితే రెడీ అయింది. పలువురు ఎన్ఆర్ఐలు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఈ ఉదయమే 11 గంటలకి చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంపీల లిస్టును రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే టీడీపీ తన కోటాలో 17 సీట్లు మాత్రమే ఉన్నాయి. 8 సీట్లు బీజేపీ జనసేన కేటాయించబోతున్నారు. వారైతే ఇప్పుడు వరకు కూడా ఒక క్లారిటీ అయితే అటువైపు నుంచి వారి బీజేపీ నుంచి హైకమాండ్ ఆమోదం కోసం వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. టీడీపీ మాత్రం 17 మంది అభ్యర్థుల లిస్టు రెడీగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్తున్నారు. వీళ్ళు కూడా ఎక్కువ మంది కొత్త వారిని ఉండే విధంగా బలహీన వర్గాలకు అభ్యర్థులకి ఇచ్చే విధంగా కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకుంటే కర్నూలు ఎంపీ స్థానం కావచ్చు, అదేవిధంగా రాజంపేట కావచ్చు, అదేవిధంగా అనంతపురం, హిందూపురం స్థానాలని బలహీన వర్గాలకు కేటాయించాలని టీడీపీ భావిస్తుంది. ఆ నేతలని అయితే రంగంలోకి తీసుకొచ్చేందుకు ఒక గట్టి అభ్యర్థుల్ని తీసుకొచ్చేందుకు రెడీగా ఉంది. ఈ కోస్తాలో చూసుకుంటే కనుక ఏలూరులో కూడా ఒక బీసీ అభ్యర్థిని పెట్టాలనే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ విధంగా 17 మంది అభ్యర్థుల్లో కూడా బీసీలకు 7-8 స్థానాలు కేటాయించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి రేసులో ఉన్నారు, అదేవిధంగా ఏదైతే నర్సరాపేట నుంచి దేవరాయలు ఉన్నారు, జనసేన నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి థర్డ్ లిస్ట్ కూడా కృప ఇంకా 16 స్థానాలని చంద్రబాబు ప్రకటించాల్సి ఉంది. టీడీపీ థర్డ్ లిస్టులో ఆ థర్డ్ లిస్టు చాలా కీలకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే సోకాల్డ్ సీనియర్స్ అందరూ ఉన్నారో వారందరూ కూడా ఆ థర్డ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఆఖరి వరకు వారిని సెట్ చేసి వారికే ఇస్తారా లేదా కొత్త అభ్యర్థులను రంగంలో దించుతారా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఒక 2 రోజులు, ఎందుకంటే 17వ తారీఖు మోడీ బహిరంగ సభ ఉంది, ఈలోపే మొత్తం సీట్లు ఇచ్చేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా థర్డ్ లిస్టు మాత్రం కొంచెం సంచలనంగా ఉండబోతుంది టీడీపీలో. అయితే ఈ థర్డ్ లిస్ట్ తర్వాత టీడీఆర్స్ కి సీనియర్స్ కనుక టికెట్ రాకపోతే వారు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కృప. ఓకే రవిచంద్.